మార్నింగ్ ఉదయం రాధే రాధే. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ రాధే రాధే. ఉదయం ఈరోజు మనకి ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధర్మం మనం ఎందుకు చేయాలి, మన స్వధర్మం మనం ఎందుకు చేయాలి అన్న దాని మీద కొంచెం వివరణ ఇస్తారు. దానికి ఆ రెండు శ్లోకాలకి మన ముకుందానంద గారు బ్యూటిఫుల్ కామెంటరీ అనే వీడియోలో చక్కగా వివరించారు దాన్ని. అవన్నీ చూద్దాం. ఈ క్లాసు ప్రారంభించుకునే ముందు ఒక్కసారి గురు స్తోత్రం చేసుకుని గురుగారి అనుగ్రహం తీసుకుని ముందుకెళ్దాం. ఎవరైనా గురు స్తోత్రం చేస్తారండి వాళ్ళ? గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి. సో 19 శ్లోకాల్లో టోటల్గా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వాన్ని వివరించడం జరిగింది. అయితే ఆ తత్వాన్ని తెలుసుకున్నంత మాత్రాన మనకు సరిపోదు. దాన్ని యాక్చువల్గా రియలైజ్ అవ్వాలి, దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. అది చేసుకోకుండా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ చేసుకుంటాం. ఇంకోటి, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మనము అధికారత్వం లేకుండా మనం ఏదో ధ్యానం చేసి మనకి తెలిసింది అని అనుకుంటే అది తీవ్ర పరిణామాలు ఇచ్చే దారి ఇస్తుంది. సంస్కృతంలో ఒక చక్కటి సుభాషితం ఉంది, కలస్య విద్య వివాదాయ. కలస్య కలుగు అంటే దుర్మార్గుడు, మంచివాడు కాని మంచి కానివాడు. అట్లాంటి వాళ్ళకి విద్య ఇస్తే దాన్ని వివాదానికి వాడుకుంటారు. కలస్య విద్య వివాదాయ. ఇది ఇట్లా కాదు, అట్లా, ఆ శాస్త్రం ఇట్లా ఉంది, ఈ శాస్త్రం ఇట్లా ఉంది అని చెప్పి పాత్ర తయారవకుండా మనం విద్య ఇచ్చిన ఆ విద్య వల్ల వివాదంకి దారితీస్తుంది. అదే ధనం మదాయ. ఆ పాత్ర రెడీగా లేని వాడికి ధనం ఇచ్చిన వాడికి అహంకారం, గర్వం పెరుగుతుంది. శక్తి పరపీడనాయ. సో వాడు ఆ వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తికి పవర్ ఇచ్చేస్తే వేరే వాళ్ళని కష్టపెట్టడానికి కోసమని ఆ పవర్ని వాడుకుంటాడు. సో కలస్య విద్య వివాదాయ ధనం మదాయ శక్తి పరపీడనాయ సాధోహో విపరీతే తత్. అదే సాధువులు అంటే మంచివాళ్ళు. సాధువులు అంటే ఈ సన్యాసులని కాదు, సాధువులు అంటే మంచివాళ్ళు. పవిత్రాణాయ సాధువునా అంటే మంచి వాళ్ళ కోసం. సాధో విపరీతే తత్. వాళ్ళు ఏం చేస్తారు? విద్యని జ్ఞానాయ, ఆ విద్యని జ్ఞానం అంటే ప్రాక్టికల్ రియలైజేషన్ కోసం వాడుతారు. ధనం, ఆ ధనాన్ని దానం. సో ధనం దానాయ, ఆ వచ్చిన ధనాన్ని దానం కోసం వాడుకుంటారు. శక్తి రక్షణాయ, వేరే వాళ్ళని రక్షించడం కోసం అని వాడుకుంటారు. సో మనము అధికారం లేకుండా ఈ జ్ఞాననిష్టంలోకి వెళ్ళడం కోసం అని మనం ప్రయత్నం అంత ఏమంటారు, ఇట్స్ నాట్ అడ్వైజ్డ్. అది అందరికీ అది తగిన సాధన కాదు. ఆ సాధన చేయాలంటే
తీవ్రంగా ధ్యానం చేయాలి, అదే పనికి ఏకాగ్రతతో మననం చేయాలి. అవన్నీ చేస్తే మన స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. సో దానికి మనం ఎవరికి చాలా మందికి ఈ కలికాలంలో చాలా మందికి వైరాగ్యం ఉండదు కాబట్టి మనకి వేరే మార్గాలు ఏమున్నాయంటే, నువ్వు స్వధర్మం ఆచరించు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఆచరిస్తే దాని నుంచి కూడా నువ్వు సిద్ధి పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటి శ్లోకంలో చెప్పారు. స్వధర్మ అభిజావ్యక్ష నవికంపితుమర్హసి ధర్మాజిజ్ఞాశ్రేయన్యతు క్షత్రియస్యన విద్యతే. సో అయితే ఇప్పుడు ఒక్క విషయం మనం కొంచెం డీప్గా స్టడీ చేయాలి. ధర్మం అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ ధర్మం? మనకి ఈ శాస్త్రాల్లో చెప్పింది 2 రకాల ధర్మం. ఒకటేమో ఆత్మకు ధర్మం ఉంది. మనం ఆత్మని తెలుసుకున్నాం, ఆ ఆత్మ యొక్క ధర్మం. తర్వాత శరీరం ఉంది, శరీరం ఒక ధర్మం. సో ఈ ఆత్మధర్మం, శరీర ధర్మం, ఈ 2 మనం వేరువేరుగా చెప్పుకోవాలి. సో అంతకంటే ముందు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే చాలా రకాలుగా, అసలు ఇంగ్లీష్లో దానికి వర్డ్ లేదు, దానికి కరెక్ట్ అయిన డెఫినేషన్ ఇంగ్లీష్లో కరెక్ట్ పదం లేదు దానికి. మనకి హిందూ మతంలో, సంస్కృతంలో, మన భారతీయ భాషలో ధర్మం అన్నది చాలా కామన్గా వాడుతుంటున్నాం. సో ధర్మం అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క స్వాభావిక స్వభావం, అంటే న్యాచురల్ ట్రైట్. ఇప్పుడు చక్కెర తీసుకున్నాం అనుకోండి, పంచదార, తీపి దాని స్వభావం, తీయగా ఉండడం దాని ధర్మం. అదే నిప్పు తీసుకున్నాం అనుకోండి, వేడి దాని స్వభావం, వేడి దాని ధర్మం, వేడి ఇవ్వడం దాని ధర్మం. షుగరు తీపి ఇవ్వడం దాని ధర్మం. సో ఏదైతే స్వాభావికం, ఏదైతే దాని స్వాభావికంగా దానికి ఉన్న న్యాచురల్ ట్రైట్ ఏదో ఉందో అదే దాని. సో ఆత్మ యొక్క సహజ ధర్మం నుంచి మనం ఆత్మ పరమాత్మ యొక్క అంశ, వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద గాడ్. సో అంశ ఇప్పుడు ఆ అంశీకి సేవ చేయడమే దాని ధర్మం. చెట్టు ఆకు ఉంది అనుకోండి, ఆ ఆకు ఆ చెట్టు కొరకు మన సూర్యరశ్మి తీసుకోవడము, తర్వాత ఈ ఫోటోసింథసిస్ చేయడము, దేని కొరకు? దాని కొరకు కాదు, ఆ చెట్టు కొరకు చేయాలి. సో ఈ అంశి ఎప్పుడు ఆ అంశ ఈ అంశ ఎప్పుడు అంశీ కొరత పనిచేయాలి. సో ఏదైతే హోల్, ద పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. సో ఆత్మ ఒక పరమాత్మ యొక్క అంశం కాబట్టి ఆ పరమాత్మకి సేవ చేయడమే ఆత్మ యొక్క సహజ ధర్మం, అది సహజ ధర్మం. సో దట్ ఈస్ వెరీ సింపుల్. సో ఆత్మ ఎప్పుడు మన ఆత్మ ఎప్పుడు పరమాత్మకి సేవ చేయడమే మన ధర్మం. అయితే శారీరక ధర్మం కూడా వేరే ఉంది. ఈ శారీరక ధర్మం ఏంటంటే అది వర్ణాశ్రమం మీద ఆధారపడుతుంది. అది వర్ణాశ్రమం మీద ధర్మం. అంటే మనం క్షత్రియమా, బ్రాహ్మణమా, మన పుట్టుకతో కాదు, మనం చేసే కర్మతోటి. ఇప్పుడు ద్రోణుడు ఉన్నాడు, ద్రోణుడు బ్రాహ్మణుడైనా అక్కడ క్షత్రియులాగా ఉన్నాడు, ఆయన క్షత్రియ ధర్మం నివర్తిస్తున్నాడు. అట్లాగా ఈ మన ధర్మం ఏంటి అంటే మన వర్ణాశ్రమాన్ని బట్టి, మనం తీసుకున్న మన స్టేజ్ ఆఫ్ లైఫ్ని బట్టి. సో ఆ ధర్మం ఎలా తెలియాలి? మన వర్ణాశ్రమం ధర్మం ఎట్లా తెలియాలి అంటే ధారణాత్ ధర్మ. సో వ్యక్తిని, సమాజాన్ని ఏకం చేసి ఆ వ్యక్తి మరియు సమాజ అవసరాలను సమన్వయం చేసేదే ధర్మం. అంటే అగైన్ పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. ద పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. ఇది వ్యవహారికంలో అవ్వచ్చు, ఆధ్యాత్మికంలో అవ్వచ్చు. ఈ పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. సో ఈ వ్యక్తి సమాజాన్ని ఏకం చేయాలి. ఇక్కడ మన అర్జునుడి ధర్మం ఏంటి? అక్కడున్న సమాజానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ రాజ్యం అన్నది ఎవరో లాక్కుని పోయారు. ఆ సమాజానికి ఆ రాజ్యం అనేది మళ్ళీ బ్యాక్ ఇప్పించారు. సో అది ఆ సమాజం యొక్క రిక్వైర్మెంట్. దానికోసమని ఈ వ్యక్తి పనిచేయాలి. సో ద పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. పార్ట్ షుడ్ వర్క్ ఫర్, అది ధర్మం అంటే. సో అది ఆధ్యాత్మిక విషయంలో వచ్చేసరికి మనం పరమాత్మ కోసం పనిచేయాలి.
అదే వ్యవహారికంకి వచ్చేసరికల్లా మనం ఆ హోల్ కోసం పనిచేస్తాం. సో ఆ హోల్ వచ్చేసరికల్లా ఏది ఇంటి కోసం అని, ఇంటి వాళ్ళందరి సుఖం కోసం అని ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి పనిచేయాలి. ఆ సమాజం కోసం అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ పర్టికులర్ సమాజం కోసం పనిచేయాలి. ఆ దేశం కోసం అని చెప్పేసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ దేశం కోసం పని. అట్లాగా ద పార్ట్ షుడ్ వర్క్ ఫర్ ద హోల్. అది ధర్మం. సో ఈ ధర్మాన్ని మనకి ఆహ్, అర్జునుడికి ఇప్పుడు కొంచెం వివరించి, నువ్వు ఈ ధర్మాన్ని పాటించాలి. నువ్వు ఏది ఈ సామాజిక ధర్మం. ఓకే. నువ్వు రియలైజేషన్ అన్నది కష్టం. ఆత్మ సాక్షాత్కారం చేయాలంటే చాలా మననం చేయాలి. అది కొంచెం కష్టమైన పని. ప్లసు మనం మననం చేసినంత మాత్రాన మనకు కరెక్ట్‌గా తెలుస్తుందని చెప్పలేము మనం. మనకు కరెక్ట్‌గా ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పలేము. మనకు తప్పుడు సాక్షాత్కారాలు రావచ్చు. తప్పుడు రియలైజేషన్స్ రావచ్చు. గురువు గారి ఆధ్వర్యంలో చేస్తే గాని అది కరెక్ట్ పద్ధతి కాకపోవచ్చు. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే అది కష్టమైన పని కాబట్టి, మనం చేస్తున్న పనే మనం చేస్తూ కూడా మనం సిద్ధి పొందొచ్చు అన్న విషయం మీద ఈ శ్రీకృష్ణ పరమాత్మ స్వధర్మం ఆచరించు అని చెప్పి అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. సో అది ఎట్లా ఆచరించాలి, ఏం ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అన్నది ఈ తర్వాత వచ్చే శ్లోకాల్లో మనం చూద్దాం. సో ఒక్కసారి వాళ్ళ శ్లోకాలలోకి ఇంకా మనం వెళ్దాం. ఏమైనా చదువుతారండి ఇది? గారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. రామచంద్ర గారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ప్రసన్నాదేవి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినం క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. గారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. జయశర్మ గారు. యదృశ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయ ఇచ్ఛ అంటే కోరిక. యదృచ్ఛయ అంటే దానిచ్చతో నీ ఇచ్చతో కాదు, స్వ ఇచ్ఛయ కాదు, నీ ఇచ్చ కాదు, అహం ఇచ్ఛయ కాదు, నా ఇచ్ఛయ కాదు. యదృచ్ఛయ దానిచ్చతో అంటే దానంతట అదే. ఇంకొకటి అనుకోవచ్చు. యద్ అంటే ఎవరో ఇచ్చా, ఎవరిదో పరమాత్మ ఇచ్చా అని కూడా అనుకోవచ్చు. ఎవరిదో ఇచ్చా, ఆయన ఇచ్చా, లేదా దానంతట అదే ఎదురిచ్చయ, దానిచ్చతోటి ఎదురిచ్చయ చ ఉపపన్నం. అన్నాడు ఉపద్రవించింది, దానంతట అదే వచ్చింది.
యదృచ్ఛయ చ ఉపపన్నం. ఉదాహరణ వచ్చింది. ఎలా వచ్చింది? స్వర్గద్వారం అపావృతం. స్వర్గద్వారం ఇలా తెరుచుకుంటూ వచ్చింది. దాంట్లో అదే యద్ ఇచ్ఛయ, దాని ఇచ్చతోటి ఉపపన్నం వచ్చింది. ఎట్లాగా? స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే ఇలా బయటకు లోపల తెచ్చుకొచ్చింది. స్వర్గద్వారం అపావృతం. ఇలా వచ్చినప్పుడు ఏం కావాలి? సుఖిన క్షత్రియా. క్షత్రియులందరూ, నువ్వు ఒకటివే కాదు, క్షత్రియులందరూ సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఇలాంటి యుద్ధం వచ్చినందుకు క్షత్రియులందరూ సుఖించాలి. ఎట్లా వచ్చింది యుద్ధం? ఎదురుచ్ఛయ, నువ్వు కోరి తెచ్చుకోలేదు, నువ్వు పోయి కొట్లాడాలని కోరుకోలేదు, దాని తర్వాతే వచ్చింది. నీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఎట్లాంటి అవకాశము? స్వర్గద్వారం అపావృతం. స్వర్గానికి ద్వారాలు తెచ్చుకుంటూ వచ్చిన ఈ ఈ యుద్ధం. ప్లస్ ఈ యుద్ధం ఏంటి? మహాయుద్ధం. సామాన్య యుద్ధం కాదు, మహాయుద్ధం. సెకండ్ వరల్డ్ వార్ కంటే భీషణమైన యుద్ధం అది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. సెకండ్ వరల్డ్ వార్ లో 20 లక్షలు అంతమంది పోయినారు. ఇక్కడ అట్లా కాదు, ఒక అక్షుని క్షీణమే లక్షల మంది ఉంటారు. అట్లాంటి 18 లక్షల నుంచి కొన్ని కోట్ల మంది ఉన్న సైన్యం. అట్లాంటి సైన్యంతో అలాంటి యుద్ధం అన్నది వచ్చింది. యుద్ధం అంతా మంచిదా అంటే ఇది నువ్వు తెచ్చుకున్న యుద్ధం కాదు. యుద్ధం మంచిది కాదు, కానీ నువ్వు తెచ్చుకున్నది కాదు. ఎట్లా వచ్చింది? దాంట్లో ఎదురుచ్చాయా. అలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఈ క్షత్రియులు ఏం కావాలి? చాలా సుఖించాలి, వాళ్ళు ఆనందించాలి. అది స్వర్గద్వారానికి ఓపెన్ అయింది. సో ఇది మనకి చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా మనకి ఒక గొప్ప ఛాలెంజ్ మన జీవితంలో వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ వలన మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ మనం చూసుకోకుండా నాకేంటి ఇంత కష్టాలు అన్నది మనం ఆలోచిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మన వరల్డ్ ఈ డే టు డే ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే ఈ వీళ్ళందరూ గొప్ప వ్యక్తులండి. ఒక్క వ్యక్తి గురించి చూద్దాం. ఈయన బెన్ కార్సన్ అనే అతను, ఈయన ఒక న్యూరో సర్జన్, అమెరికాలో న్యూరో సర్జన్. ఆయన తల్లి విధవరాలు అయిపోయింది చిన్నప్పుడే. 3వ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళ తల్లి. ఇంట్లో చదువు చెప్పడానికి ఎవరు లేరు. అట్లాంటిది నేను స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్లో కూడా ఈయన ఏమి సరిగా బాగా చదువుకునేవాడు కాదు. ఈయన చదువుకోవట్లేదు సరిగా అని చెప్పేసి ఈయన వడ్రంగి క్లాసులు, వొకేషనల్ కోర్సెస్లోకి నేను డైవర్ట్ చేశారు. వాళ్ళ తల్లి వచ్చి, మా ఇంట్లో ఎవరికి చదువు లేదు, మీరు తీసుకెళ్ళి మళ్ళీ వడ్రంగి పడితే మా సంతానాన్ని కూడా చదువు లేకుండా పోతే ఎట్లాగా, ఏమైనా సరే మా వాడిని ఈ కాలేజీలో చదువుకునేటట్టుగా వొకేషనల్ కాకుండా మామూలు రెగ్యులర్ కాలేజెస్లో స్కూల్లో పెట్టండి అని చెప్పి మళ్ళీ గొడవ చేసి మళ్ళీ స్కూల్లో పెడితే చాలా కష్టపడి చాలా తంటాలు పడి మెల్లగా చదువుకోవడం నేర్చుకుని చదువులో అభివృద్ధి చెందిన కొద్దీ ఉత్సాహం వచ్చేసి మొత్తానికి డాక్టర్ అయిపోయాడు. మన బ్లాక్ డాక్టర్ న్యూరో సర్జన్ అయిన తర్వాత ఇంకా చక్కటి జాబ్ వస్తుంది ఎక్కడ అని చూస్తే ఆస్ట్రేలియాలో. ఆయన అమెరికన్ కానీ ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. సర్జన్గా ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. ఆస్ట్రేలియాలో జాబ్లో జాయిన్ కాకండి, ఈయన కలర్ పర్సన్, బ్లాక్ కాబట్టి ఇంకా ఆ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేసేవాడంటే అతి కష్టమైన సర్జరీ కేసులన్నీ ఈయనకు అప్పచెప్పేవాడు. దాంతో ఏమవుతుందంటే ఒకవేళ పేషెంట్కి ఏమైనా అవుతాయి, నల్లవాడు చేశాడు, వాడి వల్ల అంత ప్రాబ్లం వచ్చిందని చెప్పి వాడి మీద వస్తుంది. హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాదు. సో ఎట్లాగో ఏ డాక్టర్ అక్కడ చేయలేని వాడు, ఎవడు చేయలేని సర్జరీస్ ఈయన ఒక్కడికి పడేస్తే ఈయన ఎట్లాగో ఫెయిల్ అవుతాడు. ఇక మనకి అంత బ్యాడ్ నేమ్ రాదు, వాడు చేశాడు కాబట్టి మనం మెల్లగా టర్మినేట్ చేయొచ్చు అన్న విషయంతో అతి క్లిష్టమైన మోస్ట్ డిఫికల్ట్ ఇంకా ఈ పేషెంట్ బతుకుడు అనే కేసులు అనేది తీసుకొచ్చి ఆయన చిన్న ఏజ్లో అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడు. అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. అలాంటి వాడికి ఇలాంటి కేసులు ఇవ్వడంతో
ఆయన కృప అనుకోండి, దైవానుగ్రహం అనుకోండి. ఈయన కూడా చక్కటి స్పిరిచువల్ పర్సన్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఫాలోవర్. దైవానుగ్రహం అనుకోండి, ప్రతి కేసు సక్సెస్ అయింది. ప్రతి కేసు సక్సెస్. ఆ సక్సెస్ అయిపోగానే ఒక్కసారి ప్రపంచంలో మొత్తం చాలా హాస్పిటల్ వాళ్ళు కూడా ఇంత కష్టమైన కేసుని మేము సక్సెస్ఫుల్ గా చేసాము, ఇంత కష్టమైన కేసుని మేము సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం అని చెప్పి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే ప్రపంచం మొత్తంలో ఆయనకి చక్కటి పేరు వస్తుంది. జాన్ హాప్కిన్స్ వాళ్ళు నువ్వు అక్కడ ఆస్ట్రేలియా ఉండవంటే నువ్వు రా ఇక్కడ రా, అమెరికాకి రా అని చెప్పి ఆయన తీసుకొచ్చి అమెరికాకి తీసుకొచ్చి అమెరికాలో కూడా మోస్ట్ డిఫికల్ట్ కేసెస్ అని ప్రపంచంలో అందరూ ధనవంతులందరూ ట్రీట్మెంట్ కోసం అప్పట్లో అమెరికాకి వెళ్ళేవారు. మన ఇండియాలో కూడా ఈ పొలిటీషియన్స్ అప్పట్లో మాట్లాడితే అమెరికాకి వెళ్ళేవారు ట్రీట్మెంట్ కోసం. సో ఈ మోస్ట్ డిఫికల్ట్, ప్రపంచంలో మోస్ట్ డిఫికల్ట్ కేసులన్నీ ఆయనకు వచ్చేవి. ఇద్దరు ట్విన్స్ వాళ్ళ తలకాయలు అతుక్కుని పోయి పుట్టారు. ఆపరేషన్ చేస్తే ఒకళ్ళే బతుకుతారు, ఇంకోళ్ళు బతుకుతారు అన్న కాన్సెప్ట్ చాలా ఏళ్ళుగా ఉన్న కో జాయింట్ ట్విన్స్ ని ఆపరేషన్ చేస్తే ఒకటినే బతుకుతారు, ఇంకోళ్ళు బతకరు. సో ఈయన దగ్గరికి ఒక తల్లి వచ్చి నాకు ఇద్దరు పిల్లలు బతకాల్సిందే, నువ్వేం చేస్తావో తెలియదు అంటే ఎంతో జాగ్రత్తగా చక్కగా ఏ ఏ పార్ట్ కట్ అయితే ఈ పర్సన్కి నష్టమో, ఏ పార్ట్ ఉంటే ఆ పర్సన్కి నష్టమో అలాగే జాగ్రత్తగా రెండు బ్రెయిన్స్ ని ఓపెన్ చేసి ఆ బ్రెయిన్స్ ని కట్ చేసి ఆ బ్రెయిన్ ని మళ్ళా లోపల పెట్టేసి ఇద్దరు పిల్లల్ని బతికించి మొత్తం అంటే వరల్డ్ ఎంతవరకు చేయలేని ఒక అతి కష్టమైన సర్జరీ ఈయన బెన్ కార్సన్. అలాగే పేరు వచ్చింది. తర్వాత ప్రెసిడెంట్ కోసం కూడా కంటెస్ట్ చేశారు లాస్ట్ తర్వాత చాలా ఫౌండేషన్లు పెట్టి, బెన్ కార్సన్ ఫౌండేషన్లు పెట్టి చాలా మందికి పేద విద్యార్థులకి వాళ్ళకి వీళ్ళకి నాకు చదువు ఉండడం వల్లే నేను ఇంత పైకి వచ్చాను కాబట్టి నేను చదువు కోసం కష్టపడతాను, పేద విద్యార్థులందరికీ నేను చదువు ఇస్తానని చెప్పి బెన్ కార్సన్ ఫౌండేషన్ పెట్టి ఒక చక్కటి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే పిల్లలకి చదువు కోసమని ఆయన ఇంత పైకి ఎందుకు వచ్చాడు? అతి కష్టమైన కేసులన్నీ ఆయన యంగ్ ఏజ్ లో ఆయన ముందు వచ్చాయి. ఆ కేసులు ఆయనకి రాకుండా ఉంటే ఆయనకి స్వర్గద్వారం అనేది ఆయనకి జీవితంలో పైకి వచ్చేవాడు. సో ఏదైనా కష్టమైన కేసు మనకు వచ్చింది మన 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 ప్రొఫెషనల్ లైఫ్ లో మనకి అతి కాంప్లెక్స్ యాక్టివిటీస్ మన మీద వస్తున్నాయంటే మన సుఖం, మనం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇలాగే కింద శ్రీధర్ అని మెట్రో మ్యాన్. ఈయన ఎక్కడ ఇండియాలో మెట్రోస్ వచ్చినా ఈయన గైడెన్స్ లేకుండా ఎవరు స్టార్ట్ చేయరు. ఈ శ్రీధరన్ కూడా ఆయన 21, 23, 24 ఏజ్లో ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాయిన్ అయినప్పుడు చాలా నీతిపరుడు, ఒక పైసా లంచం తీసుకునే వ్యక్తిగా. సో ఇట్లాంటి పనిష్మెంట్ పోస్టింగ్ల కింద చాలా కష్టమైన ప్రాజెక్టులలో పడేసేవాడు. 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ కట్టాల్సిందే. అది మన దేశంలో అప్పట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళకి కానీ బ్రిడ్జ్లు కానీ నువ్వేమైనా సరే దీన్ని 9 నెలలు 6 నెలలు 9 నెలల్లో బ్రిడ్జ్ కట్టాల్సిందే అని చెప్పి ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆయన పెట్టారు. ఆ బ్రిడ్జ్ ఏంటి, దాన్ని నీళ్లు ఎలా ఉంటాయి, ఏం సంగతి, 26, 27 ఏళ్ళ వాడికి అంత పెద్ద బ్రిడ్జ్ కట్టే అనుభవం ఎక్కడ? ఆయన పాపం కష్టపడి ఆ బ్రిడ్జ్ని 9 నెలల్లో కట్టమంటే 6 నెలల్లో కట్టేశాడు. తర్వాత ఇది మన హిల్లీ ట్రైన్స్, మన ఈ కొండల మీదకి వెళ్ళే ఈ ట్రైన్స్ అవన్నీ నారో గేజ్ లో, ఆ నారో గేజ్ ట్రైన్స్ అన్నిటిని నువ్వు రిపేర్ చేయి, ఆ ట్రాక్ అంతా వర్క్ చేయండి. సో వాటి మీద వర్క్ చేశారు. తర్వాత కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ అని చెప్పి అన్ని టనల్స్ అయ్యాయి. ఆ టనల్స్ లో వేసారు. 30 ఏళ్ల కల్లా అతి క్లిష్టమైన ప్రాజెక్టు, ఎవరు ఆ చోటికి వెళ్ళని ప్రాజెక్టులలో ఆయన్ని అక్కడ వేస్తే ఆయన ఆ చిన్న వయసులో అవన్నీ నేర్చుకుని ఎంత అనుభవం సంపాదించుకున్నాడంటే ఇక లాస్ట్కి 80 ఏళ్ళు వచ్చినా కానీ గవర్నమెంట్ ఆయన్ని సూపర్యాన్యుయేషన్ మన చేయనీయకుండా ఆయన కంటిన్యూ చేస్తూ మన నువ్వు లేకపోతే ఇంకా మా మెట్రో ప్రాజెక్ట్స్ లేవని చెప్పి 80 ఏళ్ళ వరకు ఆయన్ని సర్వీస్లో ఉంచుకొని తర్వాత ప్రతి మెట్రో ట్రైన్ని ఆయనతోటి చేయించుకోవచ్చు. అంత అనుభవం ఉంది కాబట్టి ఆయన ద్వారానే చాలా మటుకు దేశంలో ఈ మెట్రో ట్రైన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రొఫెసర్ విఆర్ రావు అనే శాటిలైట్
లాంచ్ చేస్తుంది. ఫస్ట్ శాటిలైట్ మన ఇండియాకి లాంచ్ చేస్తుంది. ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. మన మోడీ గవర్నమెంట్ వచ్చాక ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు. ఈయన ప్రొఫెసర్ విఆర్ రావు. ఈయన అమెరికాలో MITలో చదువుకునేవాడు, ప్రొఫెసర్గా పనిచేసేవాడు. సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ స్టార్ట్ చేసి, మీరు ఈ ప్రజ్ఞావంతులందరూ అమెరికాలో కూర్చుంటే లాభం లేదు, మన దేశానికి శాటిలైట్ చాలా అవసరం, సో ఇండియాకి వచ్చేస్తే ఇండియాలో శాటిలైట్ లాంచ్ చేద్దామంటే సరే అని చెప్పి 1972 ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. ఆ 72లో ఆయన ఇండియాకి మూవ్ అయిపోయి శాటిలైట్ ఎలా లాంచ్ చేయాలి, శాటిలైట్ మనం ఎట్లాగా మనం లాంచ్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. శాటిలైట్ ఎలా తీసుకెళ్ళాలి, అంతరిక్షంలో ఎలా పెట్టాలి. అట్లా ఆ పని చేస్తున్న టైంలో మనకి 1971 వార్ అయింది బంగ్లాదేశ్లో, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లిబరేషన్ అయింది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఘోరంగా ఓడిపోయి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు. అంతకుముందు 1964లో అప్పుడు చైనాతో వార్ అయింది మనకి, చైనాతో మనం ఓడిపోయాం. సో మనకి చుట్టుపక్కల ఈ ఈ మనకి ఎప్పుడు ఈ నైబర్స్తో కొంచెం టెన్షన్ ఉంటుంది. మనకు ఒక ఆటం బాంబు లేకపోతే మనకి రక్షణ ఉండదు అని చెప్పి 1973లో 73-74లో ఇండియా ఒక అణుబాంబు ప్రయోగం చేసింది. ఆటం బాంబు May 18, 1974 పోఖ్రాన్లోనే ఒక ఫస్ట్ అణుబాంబు, ఆటం బాంబు. న్యూక్లియర్ బాంబు అనేవాడు, ఇప్పుడు ఆటం బాంబు ప్రయోగం చేస్తారు. ఆటం బాంబు ప్రయోగం చేసేసరికల్లా ఈ మిగిలిన పాశ్చాత్య దేశాలన్నీ, ఆల్ వెస్టర్న్ కంట్రీస్ సడన్ గా మన దేశం మీద ఆంక్షలు విధించాయి. ఇంకా ఆ శాటిలైట్ మనం లాంచ్ చేయాలంటే చాలా కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి వేరే వేరే దేశాల నుంచి. ఎందుకంటే మన దేశంలో అంతవరకు శాటిలైట్ ఎవరు లాంచ్ చేయలేదు కదా. సో ఫస్ట్ టైం మనం లాంచ్ చేస్తున్నాం అంటే దాని కాంపోనెంట్స్, దాంట్లో లక్షల కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కొన్ని మెకానికల్ కాంపోనెంట్స్, మెటీరియల్స్, అంతరిక్షంలో శాటిలైట్ వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులకి మెటీరియల్ కరోజన్ అవ్వకుండా ఉండాలి. ఆ మెటీరియల్ ఇవన్నీ మనం అన్ని దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే కానీ మనకి ఆ రోజుల్లో తయారు చేసే స్తోమత లేదు. ఎప్పుడైతే మనం అణుబాంబు మనం పరీక్ష చేశారో, టెస్ట్ చేశారో, అన్ని వెస్టర్న్ కంట్రీస్ బ్యాన్ చేసేసారు. దే సెడ్ దే విల్ నాట్ ఎక్స్పోర్ట్ దీస్ కాంపోనెంట్స్ టు ఇండియా బికాస్ యు మే మిస్యూజ్ అని. అప్పుడు ఇందిరాగాంధీ వచ్చేసి, ఏమయ్యా మరి శాటిలైట్ లాంచ్ మనం పోస్ట్ పోన్ చేసుకుందామా, మనకు ఎవరు కాంపోనెంట్స్ ఇవ్వాలంటున్నారు, మనం చేద్దామంటే ఇదే మనకి మంచి అవకాశం అండి. మన దేశంలో ఆత్మనిర్భరత మనం తెచ్చుకుందాం, మన దేశంలో మనమే ఈ కాంపోనెంట్స్ తయారు చేసుకుందాం, దాని గురించి మనం అధ్యయనం చేద్దాం అని చెప్పి యావరేజ్ ఏజ్ ఆఫ్ సైంటిస్ట్ అని చెప్పారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ సైంటిస్ట్ 26 ఏళ్ల వయసున్న వాళ్ళందరితో కూర్చోబెట్టి మన కాంపోనెంట్స్ మనమే తయారు చేసుకుందాం, మన ఇండస్ట్రీస్లో మనమే తయారు చేసుకుందాం అని చెప్పి 90% ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇండిజినియస్గా మన దేశంలో తయారు చేసుకుని ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేస్తాం. ఆ శాటిలైట్ లాంచ్ వల్లనే మనకి ఈరోజు ఈ మన దేశంలో ప్రతి గ్రామంలోనూ ఈరోజు మనకి ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ఈరోజు ఈ జూమ్ మీటింగ్లు అవుతున్నాయి, మనకి ఈ డిజిటల్ ఫోన్పేలు అవన్నీ పనిచేస్తున్నాయి. ఆ రోజు 1975లో ఒక్క రోజు కూడా డిలే చేయకుండా తీవ్రమైన ఛాలెంజెస్ మనకి ఎవరు ఇంపోర్ట్ చేసుకుని మనం తయారు చేయడం కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ మనకి కాంపోనెంట్స్ ఇస్తారు కదా అని చెప్పి. అలాంటి కాంపోనెంట్స్ అన్ని మనందరం మనమే తయారు చేసుకుని, మనందరం మనమే దాన్ని టెస్ట్ చేసుకుని, మనందరం మనమే ఆ శాటిలైట్ని అసెంబుల్ చేసి దాన్ని లాంచ్ చేయడం అన్నది వాళ్ళు చేస్తారు. సో ఆ తీవ్రమైన కష్టం రాకపోతే, ఆ తీవ్రమైన ఆంక్షలు లేకపోతే ఈ మన ఈ పురోగతి అనేది మనకు వచ్చేది కాదు. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కటి టీవీ ఛానల్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఏదైనా సరే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ శాటిలైట్. ఇది అంతా మన ఇండిజినియస్ మనం నేర్చుకుని మనకున్న శాటిలైట్ పరిజ్ఞానం
ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళారు. 4-5 దేశాలు తప్ప అంత పరిజ్ఞానం ఉన్న దేశం. అది ఎందుకు అలా వచ్చింది అంటే ఇండిజినియస్ గా మనంతట మనం 1974లో డెసిషన్ తీసుకుని వెళ్ళింది. సో అతి క్లిష్టమైనది దాంతో అదే వచ్చి పడింది. మనం అనుకోనకుండా దాంతో అదే వచ్చింది. అట్లాగే కరోనా కూడా మన లాస్ట్ టైం చూసాం. మన కరోనా వచ్చింది. బెస్ట్ డాక్టర్స్ అందరూ మేము వెళ్ళి చేస్తాం, ఈ కరోనా అంతూ చూస్తాం, మేము వెళ్ళి చూసుకుంటాం కరోనా అంతూ. మమ్మల్ని కరోనా ట్రీట్మెంట్ కోసం మమ్మల్ని వేయండి, మేము వెళ్ళి ఆ కరోనా దాని సంగతి ఏదో చూస్తామని చెప్పి బెస్ట్ డాక్టర్స్ అందరూ కరోనాకి అదొక అవకాశంలాగా తీసుకున్నారు. అదే కొంచెం మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడో ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం అని చెప్పి దాని నుంచి పారిపోయారు. అదే బెస్ట్ డాక్టర్లు ఏమొచ్చి మాకేయండి, మాకు ఇవ్వండి, మాకు ఈ పోస్టింగ్ ఇవ్వండి, మేము కరోనా పోస్టింగ్ మాకేయండి, దాని సంగతి మేము చూస్తాం. సో ఈ ఎదుర్ఛయాశోపన్నం స్వర్గద్వార పావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే. సో మనకి ఏదైనా గ్రేట్ ఛాలెంజ్ వస్తే దట్ ఛాలెంజ్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఒక గొప్ప అవకాశం. దేవుడు మనకి అలాంటి ఛాలెంజ్ ఎందుకు ఇస్తాడంటే మనం ఎంతో పైకి ఉన్నతానికి తీసుకెళ్ళడానికి కోసం ఇస్తాడు. దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మనం చేసుకోవాలి, దాన్ని చూసి మనం భయపడి పారిపోవాలి. ఈ ప్రొఫెసర్ రియారావు కూడా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఆయనకు. నేను అనుకోవడం ఆయనకి పద్మభూషణ్ కాదు, ఆయనకి భరతరథ్ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితం ఆయన ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు మనకి ఇన్ని కోట్ల మందికి ఇన్ని రకాల సదుపాయాలు, ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లోను, ప్రతి ఊర్లోను ఇంత చక్కటి సదుపాయాలు. జమ్మూ కాశ్మీర్ లో కూడా చక్కటి శాటిలైట్ అండ్ ఇంటర్నెట్ సదుపాయాలు మనకు ఉన్నాయి. సో అంత గొప్ప సాధన ఎందుకు వచ్చింది, అంత గొప్ప రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే ఇనిషియల్ గా వచ్చిన గ్రేట్ ఛాలెంజ్, గొప్ప ఛాలెంజ్ని వాళ్ళు ఒక అవకాశం లాగా తీసుకుని ముందుకెళ్ళారు, కానీ దాన్ని చూసి వెళ్ళి పారిపోయినట్టు. సో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుందంటే ఎదుర్ఛాయాచోపన్నం స్వర్గద్వారం. ఇలాంటి కష్టమైన పరిస్థితి నీ పురోగతి కోసమే వచ్చింది. ఒక స్వర్గానికి ద్వారం అన్నది ఓపెన్ అయ్యేట్టుగా వచ్చింది, నువ్వు దాన్ని వదిలిపడానికి లేదు అని చెప్తున్నాడు. ఓకే, వచ్చింది, నేను చేస్తే నాకు స్వర్గం వస్తుంది, చేయకపోతే ఏమవుతుంది, నేను చెయ్యను, పారిపోతాను. ఆయన నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు ఏమి ఇష్టం, నాకు పద్మభూషణ్ వద్దు, నాకు పద్మశ్రీ వద్దు, నాకు మన ఈ పేరు ప్రఖ్యాతులు వద్దు, నేనంత పెద్దవాడిని కాదు, నేను వదిలేస్తాను, నేను ఈ ధర్మం చేయను, నాకు పేరు ప్రఖ్యాతి మీద నాకు ఏమాత్రం ఇష్టం లేదు, స్వర్గం మీద నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను, నేను మానేస్తాను, ఏమవుతుంది అని ఎవరికైనా ప్రశ్న వచ్చింది. దానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చదువుతారండి. ప్రశ్నది అథ చేతమిమం ధర్మ్యం సంగ్రామ్నం న కరిష్యసి తత సధర్మ కీర్తించ హిత్వా పాపమవ్యాప్యసి. రామచంద్ర గారు. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. గారు. అతః చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అత చేత్వమిమం ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. మాట వినట్లేదు. ఓకే. అతచేత్ ఇమం ధర్మం. అతచేత్ ఒకవేళ, అతచేత్ కానీ ఒకవేళ, త్వం నువ్వు, ఇమం ధర్మం సంగ్రామం ఈ ధర్మ సంగ్రామం నా కరిష్యసి నువ్వు చేయకపోతే, ఒకవేళ నాకు స్వర్గం వద్దు, వద్దు, పేరొద్దు, ప్రతిష్ట వద్దు, అతచేత్ ఇమం ధర్మం సంగ్రామం ధర్మ సంగ్రామం కనుక నువ్వు నా కరిష్యసి నువ్వు చేయకపోతే ఏమవుతుంది? పాపం ఆప్యసి నీకు పాపం చుట్టుకుంది. సో నువ్వు యుద్ధం చేస్తే స్వర్గద్వారం ఓపెన్, యుద్ధం చేయకుండా పారిపోతే పాపం ఆపుస్తుంది. ఎందుకు? తథా స్వధర్మం కీర్తించ హిత్వా పాపం. సో నువ్వు స్వధర్మాన్ని వదిలేసినందుకు నీకు ఏమవుతుంది? కీర్తి ప్రతిష్టలు, పాపం రెండు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పోతాయి, అటు పాపం. కీర్తి హిత్వా. సో ఈ అతచేత్ ఇమం ధర్మం. సో ఒకవేళ నువ్వు ఈ ధర్మాన్ని, ఈ ఇమం ధర్మం సంగ్రామం, ఒకవేళ ఈ ధర్మ సంగ్రహాన్ని కనుక కరిష్యసి నువ్వు చేయకపోతే, తద స్వధర్మం కీర్తించ ఎక్కువ పాపం ఆప్ససి నీకు పాపం అవాప్ససి నీకు పొందుతావు, నీకు వస్తుంది. సో ఈ డ్యూటీ, ఆ ఛాలెంజింగ్ డ్యూటీ వచ్చినప్పుడు నేను చేయనని చెప్పి వదిలేస్తే ఆ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ కింద మనకి ప్రాపంచికంలో కూడా ఈ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ కింద పనిష్మెంట్ ఇస్తుంది. సో ఇది శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు, నీకు ఎంతో మేలు చేయడం కోసమని ఈ సంగ్రామం వచ్చింది, ఎంతో మేలు కోసమని నీకు ఈ ఛాలెంజెస్ ఇస్తున్నాయి. ఆ ఛాలెంజెస్ నువ్వు తీసుకుని నువ్వు ముందుకెళ్ళడం అన్నది సరైన పద్ధతి. కానీ దాన్ని చూసి భయపడి దాన్ని వదిలేస్తాను అని చెప్పి నువ్వు చేస్తే నీకు అటు కీర్తి పోతుంది, అటు నీకు పాపము వచ్చేస్తుంది. కీర్తిని నీకు కీర్తి పోతుంది, కీర్తిని వదిలేస్తున్నాడు, కీర్తి పోతుంది. అలాగే పాపం అనేది అవాప్ససి, ఇంకా పాపాన్ని పొందుతావు, చేసిన వాడిగా అవుతుంది. సో ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం. సో ఇది చూడండి, మనకి చాలా కేసులు ఉంటాయి. మీరు ఈ ధర్మంలో ఎట్లా ఉంటుందంటే, రోడ్డు మీద మీరు కరెక్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ మీరు డ్రైవ్ చేయాలి. మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది అంటే మీకు ఏమీ రాదు. లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నావు, కరెక్ట్గా చేస్తున్నావు, రారా నీకు ప్రైజ్ ఇస్తాను, నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి పోలీసు వాళ్ళు ఏమన్నారు. అదే మీరు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు పట్టుకుని మీ మీద ఫైన్ ఇస్తారు. సో ధర్మంలో మీ ధర్మాన్ని మీరు నివర్తిస్తే మీకు ఏమైనా వచ్చినా రాకపోయినా, అధర్మం చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా ఫైన్ ఉంటుంది. అట్లాగే ఒక స్కూటర్ మీద ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి లేదు. ఇంకా ఎక్కువ మంది ప్రయాణించారనుకోండి, అధర్మం చేశారనుకోండి, ఇద్దరే ప్రయాణిస్తున్నారు, అబ్బా ఎంత చక్కగా ఇద్దరే ప్రయాణం చేస్తున్నారు, మీ అందరికీ నేను ప్రైజ్ ఇస్తాను, తీసుకోండి 10 రూపాయలు 100 రూపాయలు నేను. అదే స్కూటర్ మీద ఇద్దరు కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే దానికి ఫైన్ చేస్తారు. సో నేను కరెక్ట్ చేస్తే నాకు ప్రైజ్ రావట్లేదు, తప్పు చేస్తే మాత్రం పెనాల్టీయా అంటే అది కరెక్ట్ కాదు. అధర్మం చేస్తే మీకు డెఫినెట్గా మీకు రైట్ చేస్తే మీకు స్వర్గ ద్వారం వస్తుందో రాదో తెలియదు, కానీ రాంగ్ చేస్తే మాత్రం పాపం మాత్రం వస్తుంది. అట్లాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దు. అలాగే సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది శిక్షార్హం. అట్లాగే మీరు ట్యాక్సులు కట్టాలి, మీరు ట్యాక్స్ కరెక్ట్గా కట్టారనుకోండి, మీకు ఎవరు ఏమి చేయరు, ఆ ట్యాక్స్ కట్టావు కదా, చలో థ్యాంక్ యూ అని చెప్తారు. ట్యాక్స్ కట్టకపోతే మీకు దాని మీద ఫైన్ వస్తుంది. అలాగే రీసెంట్గా పిల్లలందరికీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద పిల్లలందరికీ కంపల్సరీ చదువు చెప్పాలి. పేరెంట్స్ ఎంత పేదవాళ్ళైనా, ఎంత మీకు ఈ
ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, లేదు మా పిల్లవాడిని మా వృత్తిలోనే పెడతాను, మా వాడిని ఈ మేము చేసే వృత్తిలోనే చేస్తాము, కంసాలి వృత్తో, ఈ వృత్తో, ఆ వృత్తో, వాడికి చదువుతో సంబంధం లేదు, ఆ వృత్తిలో వాడు బాగుస్తే వాడు సంపాదన వాడు చేసుకుంటాడు, నేను చదువు చెప్పను అనడానికి వీల్లేదు. కంపల్సరీ చదువు చెప్పాలి. మీరు పిల్లల్ని స్కూల్ పంపించినందుకు మీకు ఎవరు డబ్బు కానీ దానం కానీ ఏమి ఇవ్వరు. పంపకపోతే మాత్రం జైలు. పిల్లల్ని స్కూల్కి పంపకపోతే మాత్రం జైలు. సో ఇట్లాగా మన ప్రాపంచిక విషయంలోనే మన ధర్మం మనం చేస్తే మనకి ఏదైనా వచ్చినా రాకపోయినా, ధర్మం చేయకపోతే మాత్రం మనకి పెనాల్టీస్ వస్తుంది. సో దీన్ని మనకి స్వామి ముకుందానంద గారు చాలా బ్యూటిఫుల్ గా ఆయన కామెంటరీలో చక్కగా వివరించారు. ఆ వీడియోని ఒకసారి చూసిన తర్వాత ఇంకొంచెం దాన్ని చేద్దాం. వినోద్ గారు వీడియో ప్లే చేస్తారండి. Okay, Bhaiya. Says, if you consider your swadharma, then also it is important for you to fulfill your duty here and fight. What is swadharma? Our intrinsic duties in life. You know, this word dharma really doesn't have any proper English translation to it. These are the difficulties when translating concepts. So, Sanskrit, Hindi are highly evolved languages when it comes to expressing spirituality. English is highly evolved in literature. So this word dharma is our natural duties in life, and swadharma means our own, based upon our situation. So swa means the self. Whatever are the duties of the self is your swadharma. So what is the self? He has just explained. The self is not the body, it is the soul. So truly the swadharma of all living beings is the dharma of the soul. What is the dharma of the soul? To love and surrender to its anshi, what it is a part of, which is God. The soul is a tiny part of God. Its dharma is to love God with its entirety of its being and serve Him in loving devotion. This is also called paradharma. Savai pumsam paro dharmo yato bhaktiradhokshaje ahaitokya vyavahitaya atma samprasidati. The Srimad Bhagavatam states, Savai pumsam paro dharmo. Your spiritual dharma, your spiritual religion, or the incumbent duties upon you is to love God. That is what all the saints have said. Jesus Christ said it. The first and foremost commandment, because He gave so many instructions. So His disciples asked, what is your most important instruction? He said, the first and foremost commandment is to love the Lord thy God with all thy heart and all thy might and all thy soul. That is the first and most important command. To love God. That is the spiritual dharma. It's called paradharma, Bhagavad dharma. But then, what do people do who are not interested in God realization? What is the injunction for them? 95% of society is not interested in God realization. It's only a few people like yourself who come on a Wednesday evening to hear one Swamiji with a beard
The others would think you are crazy. So most of society is turned towards the world. How do I enjoy the world? How do I accumulate the world? How do I enhance my worldly attainments? It's these few souls who are turned towards God. So if you tell them you love God with all your heart and all your might and all your soul, they'll say, no, I'm sorry, does not apply to us. So what's the injunction for them? Now that is where this Vedic scriptures give injunctions at all platforms, creating this amazingly complex system, which also makes it difficult to understand. Because while here there is one injunction, here there are multiple injunctions. So people become confused. What is this Hindu system all about? The Mahabharata says one thing, the Bhagavad Gita says another, the Bhagavad says a third thing. The Mahabharata says karma dharma, Gita says karma yoga, Bhagavad says karma sannyas. Are they fighting with each other? No. It's just that there are different injunctions for different levels of souls. That is why these scriptures are not in chaos or not in a mess. They need to be understood in the proper manner. Hence the scriptures themselves say, you understand us through a guru, or you will become confused. Shruti Puran Bahu Kaheu Upai Chutan Adhika Urujhai. You will say, what is this? The Bhagavad says Sri Krishna is the Supreme God. The Devi Bhagavad says Mother Durga is the ultimate authority. Vishnu Puran says the final Tattva is Lord Vishnu. Skand Puran says there is no one higher than Skand Kartikeya. And the Shiv Puran says everything has emanated from Shiv. And all of them have been written by one, Ved Vyas. Is Ved Vyas mad or am I mad? You'll say, I'm normal, Ved Vyas must be insane. Absolutely not. He's an empowered descension of God. He has written everything for a meaning and purpose. But we need to have that spiritual evolution to understand it. Even Swami Vivekananda had said, what I have done will need another Vivekananda to understand. And we people go, we will understand through our narrow perspectives. So, these Vedic scriptures define duties at various levels. Now, it is right to say that you are the soul. But are you realizing that knowledge? At present, you are living your life at the bodily platform. You can't just pick out this knowledge. I am the soul. All right, now don't take care of the body. I am the soul. So don't bother about what you eat and drink, doesn't matter. That will not work because you are not at the soul platform as yet. You are at the bodily platform. You have to move from here to the platform of self-realization. So for right now, you will have to take proper care of your body. Novio spiritualists say, no, that now forget about, doesn't matter, eating, etc. Many enthusiastic neophyte spiritualists, they ignore, they give up eating too much. But that will also not do. Sharira madhyam khalu dharma sadhanam. Even to go towards the spiritual goal, the body is your vehicle in life. Take good care of it. If the body doesn't function properly, then even though you desire spiritual enlightenment, you will not be able to do it. Because each time you sit,
the mind will be diverted, the pain in my tooth and the pain in my head and the pain in my stomach and the pain in my foot. So that one mind, if it gets filled with pain, how will you remember God? If the body is not well, you are not even able to love the world. The wife asks the husband, "How much do you love me?" The husband says, "Don't talk, my head is paining." Oh, I am asking you a simple question. Why can't you answer? I am saying, how much do you love me? Why are you eating my head? I am telling you my head is paining. Now at that moment, he doesn't even like his wife, because his mind is filled with the pain in his head. So the world we love so much, even that has become detestable. And God we love so little as yet, how will we bring Him to the mind? That is why, even though we are the soul, the eternal soul, we have to take care of our temporary body. Even though you are not the car in which you drive to office, it gets you to the goal. So you take good care of it so that it doesn't break down halfway. Even a spiritual practitioner needs to utilize material science to maintain the body. So similarly, what our duties are in life, these are also defined at two distinct levels to simplify the matter. One is at the bodily level and the other is at the soul level. Now at the soul level, like I said, there is just one duty, which is to love God. But at the bodily level, where 95% or even more of society is, we have our distinct duties in life, born of the propensities of our own intrinsic nature. All of us have our intrinsic nature, mixture of sattva gun, rajagun, tamogun, the sanskars, tendencies carried forward from past lives, our situation in this life, etc. So accordingly, the Vedas have defined different duties. If you are a teacher, if you have got a Brahmanical nature, then these will be your duties. If your natural propensity is to be a businessman, all right, be a businessman, but then these should be your duties. And if your natural propensity is to administer, all right, well and good, but then you must live by these codes of conduct. Now, those duties, those natures of ours are pushing us from within. Shri Krishna tells Arjun, by nature you are a warrior. It will do no good to run away from your nature. You think this is too detestable, let me go and live in the jungle as a sannyasi, or go in the Himalayas and meditate. It will not work, Arjun. It's not in tune with your nature. You will go into the jungle, there also you will collect some Adivasis and become their king. You will become a tribal king. You cannot avoid your nature. So all of us have our own nature, and to work in accordance with that nature is the real dharma. That is why those people who find the proper profession, career, getting the right kind of job is like getting the right kind of wife or husband. It makes your life blissful if you have the proper job. So Arjun by nature is a warrior. Now a person, whatever dharma or duties that person is doing, if the opportunity arises to do these duties for a good cause, nothing can be better than that.
Sri Krishna says, Arjun, by duty you're a warrior. Your nature, your job is to be chivalrous, brave, uphold dharma, protect society. If you get this opportunity out here to fight this righteous war, this is a real blessing for you. There will be no loss. By doing one's duty, now these are the material duties. Being a warrior is not a spiritual duty, it's a material duty. Doing your material duty, you will win pious merits. And the result of winning these pious merits, either you will get material opulences or you will go to heaven. You will go to the celestial abodes. And in the celestial abodes, there is even greater facility for material enjoyment. So Sri Krishna is speaking to Arjun now at that material level. You see, the Bhagavad Gita transits from one stage to the other. Right now he is telling Arjun one thing, at the end of the Bhagavad Gita he'll tell him an even higher thing. So out here what he is saying, that your duty as a warrior is to fight on the side of righteousness. Go ahead and do it. Be brave. So, మనకి అది లేకపోతే అదొక పాపం. చేస్తే మనకి పోతే సెలెస్టియల్ రావచ్చు. ఇదే లైఫ్ మనకి ఈ మెటీరియల్ బెనిఫిట్స్ అనేది రావచ్చు. మాయక జగత్తులో మనకి అయితే ఇంకొక విషయం చెప్పాడు ఈ తథా స్వధర్మం కీర్తించ. నీ కీర్తిపోతా, నీకు పాపం వస్తుంది, ఆ పాపం వచ్చింది ఇప్పుడు కాదు కదా, నాకు పోయిన తర్వాత నేను నరకంలో దోస్తాను, ఆ నరకంలో మీరు అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు నాకేం నష్టం వచ్చింది, ఇప్పుడైతే నాకు ఈ బాధ ఉంది కదా అంటే కీర్తి చాలా ఇంపార్టెంట్. ఆ క్షత్రుడికి కూడా మనకి శ్రీకృష్ణ తర్వాత శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది ధర్మం చేస్తే నీకు స్వర్గద్వారం అవుతుంది. నువ్వు ధర్మం పోతుంది ఈ మెటీరియల్ రాధే రాధే భయ్యా, మీ వాయిస్ రావట్లేదు. ఈ కనెక్షన్ మళ్ళీ కలుద్దాం. రాధే రాధే.